ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము, సంవత్సరం పొడవునా కూడా మనకి అంత శుభం జరగాలి, మంచి జరగాలి అనంటే తప్పనిసరిగా నాగపంచమి రోజున ఇలా ఆచరించాలి. నాగపంచమి అంటే శ్రావణ శుద్ధ పంచమి, శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుద్ధ పంచమి, శుక్ల పంచమి. ఈ పంచమి రోజున ఎక్కువ మంది కూడా మరి ఉపవాసం ఉండి నాగదేవతని పూజించటము, పుట్టలో పాలు పోయటము, నాగశిలలకు పాలు పోయటము అనేది ఆచార సాంప్రదాయంగా వస్తుంది. కొద్దిమంది కార్తీక మాసంలో చేస్తారు, కార్తీక శుద్ధ చవితి, దాన్ని నాగుల చవితి అంటాము. కొంతమంది నాగుల చవితి చేస్తారు. కొన్ని ప్రాంతాల వారు మరి ఈ శ్రావణ శుద్ధ పంచమి తిథి నాడున శ్రావణ పంచమి అని చెప్పేసి చేస్తూ ఉంటారు. ఈ రోజున మరి ఆరోగ్యం బాగుండటానికి కావచ్చు, వివాహం జరగడానికి కావచ్చు, వివాహమై సంతానం కలగటం లేట్ అవుతుంది అన్నటువంటి వారికి ప్రధానంగా చక్కగా చేస్తారు. ఈ రోజున అదొక నమ్మకం కూడా. ఈ రోజున తప్పనిసరిగా అలా గనక మనం పుట్టలో పాలు పోసాము అనంటే తప్పనిసరిగా చక్కని సంతానం కలుగుతారు అని. పుట్టలో పాలు పోస్తే ఎవరైనా సరే పుట్టమన్ను అనేది ఇలా చక్కగా పెట్టుకొని మిగిలిన మట్టిని సంతానం కలగాలి అనుకున్నటువంటి వాళ్ళు ఇట్లా గర్భానికి రాసుకోండి. నాన్న రాసుకుంటే ఏవైనా తెలుసో తెలియక ఏమైనా గర్భదోషాలు ఉంటే కూడా తొలగిపోతాయి. అందుకని పుట్టమన్ను తప్పనిసరిగా ఇలా పొట్టకి రాసుకోండి. అది ఒకటి. ఆ తర్వాత ఏంటంటే ఈ రోజున శ్రావణ శుద్ధ పంచమి రోజు, దీన్నే నాగుల పంచమి అని కూడా కొంతమంది అంటూ ఉంటారు, గరుడ పంచమి అని కూడా జరుపుకుంటూ ఉంటారు. విశేషంగా దేశ సంస్కృతిలో నాగదేవత పూజకు గొప్ప విశిష్టత సాంప్రదాయంగా ఆచరణలో ఉంది. నిత్యం పూజించే నారాయణుడి శేషసేనుడి పర్వమే ఈ నాగపంచమి. బ్రహ్మదేవుడు ఆదిశేషుని అనుగ్రహించినటువంటి రోజు ఇదే, ఈ రోజే అన్నమాట. నాగపంచమి ఎలా చేస్తారు? నాగపంచమి రోజున ముందుగా ఇల్లు శుభ్రం చేసుకోవటము అనేటువంటి, సహజంగా మనం పండుగ అంటేనే ఇల్లు శుభ్రం చేసుకోవటం, గడపని కూడా కడిగి పసుపు రాసి ముగ్గు పెట్టడము, ఇవన్నీ కూడా మన సాంప్రదాయంగా వస్తున్నటువంటివి. అలా తలంటు స్నానం చేయటము, తర్వాత నిత్య పూజ అనేటువంటి చేసుకోవటము, దగ్గరలో ఉన్న పుట్ట దగ్గరికి వెళ్ళి ఈ నాగ పంచమి అనంటేనే ఈ రోజున అనంత, వాసుకి, తక్షక, కర్కోటక, పింగళ అనేది కూడా చేస్తూ ఉంటారు. పాలు, పండ్లు, అలాగే కొద్దిమంది నాగ పడగలు అనేవి కూడా వెండివి చేయిస్తూ ఉంటారు. అవి నువ్వులు, జొన్న పెళ్ళాలు, పంచామృతం మొదలైన వాటిని నాగదేవతకు నైవేద్యంగా సమర్పిస్తారు. విషాణి తస్య నశ్యంతి నటాం హింసంతి పన్నగాహ నతేష సర్పతో వీరభయం భవతి కుత్రచిత్ అనే మంత్రాన్ని స్మరిస్తూ పుట్ట దగ్గర ఒక ఆకుతో చేసిన దొప్పలో ఆవు పాలు పోస్తారు. నాగ విగ్రహాలకు మాత్రం ఇది అని అంటారు. నాగపంచమి పూజ చేసేవారు పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి భోజనము అనేది చేస్తారు. అంతకంటే ముందు కూడా 5 అతిథులను ఇంటికి ఆహ్వానించి ప్రసాదం ఇచ్చి విందు భోజనం పెడతారు. శక్తి లేని వారు కనీసం ఒకరికైనా భోజనం పెట్టి ఆ తరువాతే వారు తింటారు. నాగపంచమి రోజున నాగదేవతను పూజించిన వారికి సంవత్సరం పొడవునా ఏ సమస్యలు లేకుండా అన్ని సవ్యంగా అనుకూలంగా ఉంటుంది. నాగపంచమి సంతాన సంబంధమైన విషయాలలో శుభం కలుగుతుంది. అలాగే ఈ నాగపంచమి రోజున మరి వాస్తవంగా వెనకటిలో అయితే పుట్ట అనేవి ఎక్కువగా ఉంటూ ఉండేవి. ఈ మధ్య సర్ప ప్రతిష్టలు ఎక్కువగా ఉన్నాయి. కానీ 40 సంవత్సరాల కంటే క్రితం మాత్రం మనం పుట్ట దగ్గరికే వెళ్ళి, మేమైతే పుట్ట దగ్గరికే వెళ్ళి పుట్టలోనే పాలు పోసి యథార్థంగా అక్కడే అన్నమాట కాస్త అలికి అంటే కొద్దిగా నీళ్లు చల్లి పసుపు కుంకుమతో ముగ్గు అనేది వేసి చలిమిడి అనేది చేస్తాం. బియ్యం ముందు నానబెట్టుంచి దాన్ని వడగట్టి చక్కగా దాన్ని పిండి చేసి అందులో బెల్లం వేసి కలిపి పచ్చిదే చలిమిడి అనేది. అలాగే చిమ్మిరి, నువ్వులు బెల్లము కలిపి చిమ్మిరి చేస్తాం నాన్న. ఆ చిమ్మిరి ఈ రెండు తప్పనిసరిగా ఇలా పుట్టలోనే ఇలా పాలు పోస్తూ ఇలా చిమ్మిరి నేను చలిమిడిని వదిలేవాళ్ళం. నాకు బాగా గుర్తు. 40 సంవత్సరాల పూర్వం, 40-45 సంవత్సరాల క్రితం మాత్రం ఇలాగే చేసేవాళ్ళం. ఈ మధ్య నాగప్రతిష్టలు ఎక్కువై నాగప్రతిష్ట చేస్తున్నాము. పుట్టలు అనేవి కూడా కరువైపోయినాయి. ఎక్కువగా ఈ ఇళ్ళు కట్టడము, చేయటము, తవ్వటాలు ఇవన్నీ కూడా చాలా చాలా ఎక్కువైపోయినాయి నాన్న. సరే, ఏది ఏమైనా ఆ టాపిక్ తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాము. సరే, ఈ విధంగా చేయటం అనేది చాలా చాలా మంచిది. ఆ రోజు ఉదయం మొత్తం ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేసేవాడు కూడా కూరగాయల్ని కత్తిపీటతో గాని చాకుతో గాని తరగరు.
ఇలా చేత్తోటే తుంపుతారు వాస్తవంగా. అందుకనే మాకు చిన్నప్పుడు ఓన్లీ టమాటానే ఎక్కువగా వాడేవాళ్ళు. టమాటా పప్పు అయితే ఇలా చితిపేసేయచ్చు అని, దాన్ని కట్ చేసే అవసరం ఉండదు, ఇలా చిదపచ్చు అని. కానీ ఆకుకూరలు ఉంటే మాత్రం ఇలా తుంపుతారు తప్పించి చాకుతోటి అనేవాడు కాదు, కత్తి పెడతా అనేవాడు కాదు, కట్ చేసేవాడు కాదు. బాగా గుర్తు నాకు. అట్లా కట్ చేయకూడదు. చేయకుండా చక్కగా వంట చేసుకొని భోజనం మరి ఒకళ్ళో ఇద్దరో ఐదుగురికో పెట్టి చక్కగా వాళ్ళకి వీళ్ళు భోజనం చేసేవాళ్ళు. ఇది పద్ధతి, యథార్థంగా ఇది పద్ధతి. నాగుల చవితి అన్నా, నాగుల పంచమి అన్నా రోజు విశేషంగా ఈ విధంగా చేస్తూ ఉంటారు. మరి ఆవు పాలు అనేది ముందుగా తెచ్చుకొని సిద్ధం చేసుకొని, ఆ రోజు పొద్దున్నే ఆవు పాలు కావాలని చెప్తే చక్కగా తెచ్చిచ్చేవాళ్ళు, లేదా మనం వెళ్ళి తీసుకురావటము అలా ఉండేది. అది అంతే తప్పించి అక్కడ వెళ్ళటము, కొబ్బరికాయలు కొట్టటము ఇవన్నీ అయితే చేసేవాళ్ళు కాదు. కొట్టారు జనరల్ గా. అక్కడ కాబట్టి పండు నైవేద్యం పెట్టేవాడు, జాంబ పండు గాని పెట్టి అక్కడే ఉంచి వచ్చేవాళ్ళం. అరటి పండు గాని, అరటి పండుకి అగరబత్తి గుచ్చటము అలా చేసేవాళ్ళము. సరే, మొత్తానికి మాత్రం ఈ విధంగా చేయడం చాలా చాలా మంచిది. సంతానం కలగటం లేట్ అవుతుందన్న వాడికి చక్కని సంతానం కలుగుతారు. ప్రధానంగా ఇది సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ఆరాధించటము అని అంటే. అందుకని వీలైనంత వరకు కూడా, అంటే కొంతమందికి ఈ శ్రావణ పంచమి చేస్తారు నాన్న. మేమైతే మాత్రం నాగుల చవితి అలవాటు, శ్రావణ పంచమి మాకు అలవాటు అనేది లేదు. కొన్ని ప్రాంతాల వారు, ఇక్కడ వాళ్ళు మాత్రం ఎక్కువగా శ్రావణ పంచమియే చేస్తారు. మేమైతే నాగుల చవితి చేసేవాళ్ళం, అదే చేస్తాము నాగుల చవితి. కాకపోతే మాకు దగ్గరలోనే అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి కాబట్టి వెళ్ళి పోసిస్తాము పాలు అనేది. అది మంచిదే కదా భగవంతుడి చేయటము అనేది. అందుకని ఆవు పాలు మాత్రం పోసొస్తూ ఉంటాము నాగశిలలకి. సమీపంలో చాలా టెంపుల్స్ లో ఉన్నాయి మాకు అందుబాటులో. వీలైనంత వరకు అలా చేయడానికి ప్రయత్నం చేయండి నాన్న.